దేవుని ఆరాధించడానికి ఆ స్థలాల నుండి చేరి వచ్చిన పరిశుద్ధులు ప్రియులైన ప్రతి వారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు సమర్పిస్తున్నాను. దేవుడు భూమి మీద మానవులు చేసి పాపం చేసేంత బలహీనులుగా చేయలేదు. శక్తిమంతుడిగా మానవుడిని నిర్మించాడు. తన స్వరూపాన్ని ఇచ్చాడు, తన పోలికనిచ్చాడు, ఇంద్రియ నిగ్రహం గల శక్తిని ఇచ్చి మానవుణ్ణి దేవుడు నిర్మాణం చేశాడు. అంటే ఈ దేహము పాపం చేయకుండా ఎలా జీవించాలో నిగ్రహించుకునేటువంటి శక్తిని, ఏది పాపమో ఏది నీతో ఎరిగేటువంటి ఆ ఏర్పాటుని మానవులకి ఇచ్చాడు. జ్ఞానాన్ని ఇచ్చాడు, వివేకాన్ని ఇచ్చాడు, తన ప్రేమనిచ్చాడు, తన స్వరూపాన్ని ఇచ్చాడు, తన బలాన్ని దేహానికి ఇచ్చాడు. ఆత్మకు ఆత్మకు కూడా విచక్షణ కలిగించేటువంటి జ్ఞానాన్ని ఇచ్చి మానవుణ్ణి దేవుడు నిర్మాణం చేశాడు. అయితే మానవులు ఎందుకు పాపం చేస్తున్నారు అనేది మనం ఆలోచన చేసేటువంటి సబ్జెక్ట్. మానవులు ఎలా బలహీనలు అవుతారో కొన్ని విషయాలు మనం చూసాం. ఎలా పాపం చేస్తారో బలహీనలు అయ్యేటువంటి విషయాన్ని దేవుని గ్రంథం మనకి తెలియజేసేటువంటి సంగతుల్లో కామాతురత అనేది భూమి మీద ఎక్కువ మందిని పాడు చేసేటువంటి ఒక లక్షణం. ఈ కామాతురత అనేటువంటిది దేవుడు పెట్టినటువంటిది కాదు. ఈ దేహంలో మానవులకి సహజంగా వచ్చేటువంటి కోరికలు, ఈ కోరికల్ని యవ్వన దశలో అదుపులో ఉంచడానికి, సంతానాన్ని కలుగు చేయటానికి దేవుడు వివాహము అనేటువంటి ఒక ఏర్పాటు చేశాడు. ఈ వివాహం అనేటువంటి ఏర్పాటు చేసి ఈ వివాహం ద్వారా ఈ దేహంలో ఉండేటువంటి కోరికలు తీర్చుకునేది న్యాయమైన విధానం. అందులో భార్య కానీ భర్త కానీ బ్రతికి ఉంటే వేరొక స్త్రీని పురుషుణ్ణి చేరకుండా జీవిత కాలం అంతా వారిరువురు సంతోషించడానికి దేవుడు ఈ దేహం యొక్క నిర్మాణాన్ని చేశాడు. వివాహము ఆదికాండం 2:24 కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమయ్యుందురు అన్నాడు. అంటే శరీరము ఏకమవటానికి దేవుడు హెబ్రీ-పత్రిక 13:4 వివాహము అన్ని విషయంలో ఘనమైనది గాను పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. వివాహము అన్ని విషయాల్లో ఘనమైంది. ఈ ప్రపంచంలో ఉండే ఏ విషయం కన్నా ఘనమైన విషయం, ప్రపంచంలో గొప్పది అని మనం ఏదైనా చెప్తే వివాహమే. వివాహం కంటే గొప్ప పని ఈ భూమి మీద ఏం లేదు. ఎందుకంటే ఈ వివాహము మానవుణ్ణి పవిత్రతగా ఉంచిద్ది, కామాతురతకు గురి కాకుండా చేస్తుంటది. మనుషులు ఈ దేహాన్ని పాడు చేసుకోకుండా ఉండేటట్టు చేస్తుంది. దేహంతో జరిగించే ఘోరమైన పాపం వ్యభిచారము, జారత్వము. జారత్వము అంటే వివాహం కాకుండా శారీరక సంభోగాన్ని కోరి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని జరిగించేదాన్ని జారత్వము అంటాడు. ఇద్దరు వివాహితులైన వారు భార్యను కానీ భర్తను కానీ వదిలి ఈ దేహాన్ని ఇంకొక స్త్రీకి అప్పగించటం, ఇంకొక పురుషుడికి అప్పగించటం అనేటువంటిది వ్యభిచారము అన్నాడు. జారత్వము కానీ వ్యభిచారం కానీ మానవుల్లో ఉండకూడదు అనేది దేవుని యొక్క సంకల్పమైంది. జారత్వం ఉండకూడదు, వ్యభిచారం ఉండకూడదు. అంటే వివాహానికి ముందు ఎక్కడ కూడా నీ దేహం పాడవకూడదు, వేరొక స్త్రీ వేరొక పురుషుడితో సాంగత్యం ఎరగకూడదు. రెండు, వివాహం చేసుకుంటే వివాహం ద్వారా ఈ దేహాన్ని కాపాడుకునేటువంటి ఒక ఏర్పాటుని ఘనమైనదిగా దేవుడు ఏర్పాటు చేశాడు.
వివాహం అయిన తర్వాత ఈ భార్యను ఈ భర్తను విడిచి ఈ దేహం ఇంకెక్కడ కూడా పాడుకోకూడదు. బ్రతికి ఉండగా లైఫ్ పార్ట్నర్స్ ఇద్దరిలో బ్రతికి ఉండగా మళ్ళా ఈ దేహం ఇంకొకరిని కోరుకోకూడదు. ఈ దేహం మీద అధికారం ఆ భార్యకే, ఆ భర్తకే. సొంత భార్య సొంత భర్త అన్నాడు. సొంత భార్య సొంత భర్త అది వివాహం మాత్రమే చేసే కార్యక్రమం. అందువలన జారత్వము కానీ వ్యభిచారం కానీ మానవుల్లో ఉండకూడదనేది దేవుని యొక్క ఏర్పాటు. ఒక యవనస్తుడు జారత్వం చేసినటువంటి స్త్రీని వివాహం చేసుకుంటాడా? ఒక స్త్రీ ఎక్కడో జారత్వం చేసేటువంటి పురుషుడై ఉంటే తెలిసి చేసుకుంటుందా వివాహం? కోరుకోరు. అలాంటప్పుడు ఎలా చేస్తావు? వివాహం అయింది, నీ భార్య ఎక్కడైనా వ్యభిచరించి వస్తే అంగీకరిస్తాడా? అంగీకరించడు. భర్త ఎక్కడైనా వ్యభిచరించి వస్తే భార్య అంగీకరిస్తుందా? లేదు. కానీ ఆ పనులు ఎందుకు చేస్తున్నారు అంటే కామాతురత, దేవుని యొక్క జ్ఞానాన్ని వదిలిపెట్టి తమ దేహాన్ని మరి ఇష్టం వచ్చినట్టుగా పాడు చేసుకొని ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తున్నటువంటి ఒక ప్రత్యేకమైన ఒక ఏర్పాటు కామాతురత. దీన్ని ఏం చేయాలంటే చంపేయండి అన్నాడు. కామాతురత ఉండకూడదు మానవుల్లో. ఉండకుండా దేవుడు ఏర్పాట్లు చేశాడు, వివాహం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. గ్రంథంలో ఆదికాండం 2వ అధ్యాయంలో వివాహము గురించి చెప్తూ పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరం అయ్యిందురు అని అన్నాడు. ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞగా ఇవ్వబడింది. ఆజ్ఞ అది కొత్త నిబంధనలో కూడా కంటిన్యూ అయింది. నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఆజ్ఞ ధర్మశాస్త్రంలో ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి ఆజ్ఞ. అది ఎన్నో ఆజ్ఞ అంటే 7వ ఆజ్ఞ. 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఆ 10లో 7వ ఆజ్ఞ వ్యభిచరింపకూడదు అన్నాడు. వ్యభిచరింపకూడదు, జారత్వం చేయకూడదు, వివాహానికి ముందు ఈ కార్యక్రమాల్లో పాలు పంపులు పొందకూడదు అని దేవుడు ఆజ్ఞాపిస్తే మానవులు తప్పిపోతా ఉన్నారు. భయంకరమైన విషయం ఏంటంటే గ్రంథంలో రాయబడినటువంటి ఈ కామాతురతలో మనం చూసినట్టయితే ఆదికాండంలో ఒక ప్రత్యేకమైనటువంటి 2 స్త్రీలు మనకు కనిపిస్తారు. లోతు యొక్క కుమార్తెలు. ఈ లోతు యొక్క కుమార్తెలు ఇద్దరు తన తండ్రితో వ్యభిచరించినట్లు గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఆదికాండము 19వ అధ్యాయం. ఎందుకు ఈ సంగతులు మనం గుర్తు చేసుకుంటున్నామంటే ఇలాంటి దుశ్చర్య మానవులు చేయకూడదని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. 19వ అధ్యాయము, ఆదికాండము 19వ అధ్యాయము 30 నుండి 38 వచనాల వరకు ఈ సంగతులు రాయబడి ఉన్నాయి. లోతు సోయరులో నివసించుటకు భయపడి, లోతు ఎక్కడున్నాడంటే సొదొమ గొమొర్రా అనేటువంటి పట్టణంలో నివాసం చేస్తున్నవాడు. ఈ సొదొమ గొమొర్రా పట్టణం ఎలా తయారైపోయిందంటే వ్యభిచారంతో, హోమోసెక్చువల్స్, పురుషులతో పురుషులు, భయంకరమైనటువంటి ఘోరమైనటువంటి పట్టణం సొదొమ గొమొర్రా అనే 2 ట్విన్ సిటీస్. ఈరోజు హైదరాబాద్, సికింద్రాబాద్ ఎలాగో సిటీస్, అలాగే సొదొమ గొమొర్రా అనేటువంటి 2 పట్టణాలు వ్యభిచారులతో నిండిపోయిందట. పరశరీరానుసారులతో నిండిపోయింది అన్నాడు. ఈ పరశరీరంతో నిండిపోతే అక్కడ ఒకే ఒక వ్యక్తి నీతిమంతుడైనటువంటి లోతు ఉన్నాడట. నీతిమంతుడైన లోతుంటే ఆ లోతుని తప్పించడానికి దేవుడు దేవదూతలను పంపించాడు. బయటికి తీసుకొచ్చేసాడు. బయటికి తీసుకొస్తే ఆయన బయలుదేరి వచ్చాడు. భార్య మధ్యలో వెనతిరగొద్దు అన్నాడు. ఆ పట్టణాల వైపు చూడొద్దు అన్నాడు. నేను అగ్నికి అంతకాలతో మండిస్తాను, మీరు వెనుదిరగొద్దు అని చెప్తే లోతు యొక్క 2 కుమార్తెలు వెనుదిరగకుండా వచ్చేసారు. లోతు భార్య వెనక్కి తిరిగింది, ఉప్పు స్తంభం అయిపోయింది. బయటకు వచ్చారు వాళ్ళు. సందర్భం అది 30వ వచనం. లోతు సోయరులో నివసించుటకు భయపడి తన 2 కుమార్తెలో కూడా బయలుదేరి వెళ్ళాడట. ఒక ఊరు వచ్చింది, దాని పేరు సోయరు, అంటే చిన్నది అని అర్థం. ఆ ఊరికి వచ్చాడు. అతని 2 కుమార్తెలను ఒక గుహలో నివసించింది.
ఆ ఊరికి కొంచెం దూరంగా గుహుంటే భయపడి అక్కడ అట్లుండగా అక్క తన చెల్లితో, మన తండ్రి ముసలివాడు, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడును లేడా? పురుషుడు లేడా? సొదొమ గొమొర్రా పట్టణాలు తప్ప ఇంక పట్టణాలు లేవా? ఉన్నాయి. ఏమంటున్నారు వీళ్ళు? కామాతురతని లీగల్ చేసుకోవటానికి ఇంకెవరు లేరు. ఏం చెప్తుంటారంటే, మాకు అలాంటి పరిస్థితులు వచ్చినాయా అంటుంటాడు. పరిస్థితులు ఏం రావు. నీకు ఇష్టం లేకపోతే, నీకు అది చేయకూడదు అనేటువంటి ఆలోచన నీకు రాకపోతే, నీకు అలాంటి పరిస్థితులు ఏమి ఉండవు. ఒకవేళ ఏదన్నా పనిష్మెంట్ జరిగింది. ఆదికాండం 39వ అధ్యాయంలో మనందరికి తెలిసినట్టు యోసేపు యవ్వనస్తుడు. ఆ యవ్వనస్తుడైనటువంటి యోసేపు పోతిఫర్ ఇంట్లో ఉన్నాడు. ఆ పోతిఫర్ ఇంట్లో ఉంటే అందరూ లేరు. తన ఇంట్లో సౌందర్యవంతుడు, యవ్వనస్తుడు, బలవంతుడు, నపుంసకుడు కాదు. యోసేపు నపుంసకుడు కాదు, బలం కలిగిన వాడు, యవ్వనస్తుడు. ఆ తర్వాత వివాహం చేసుకున్నాడు, బిడ్డలు పుట్టారు. అలాంటి ఆయన మీద కన్నేసి ఇంట్లో ఎవరు లేనప్పుడు పోతిఫరు భార్య నాతో శయనించని గొడవ చేసిందట. అనేక సార్లు అటెంప్ట్ చేస్తుంది, అనేక సార్లు అటెంప్ట్ చేస్తూ శోధిస్తుంటే ఒకరోజు ఎవరు లేనప్పుడు ఇంట్లోకి వెళ్ళాడట. వెళ్తే చొక్కా పట్టుకుంది, బలవంతం చేసిందట. బలవంతం చేస్తే చిన్నప్పటి నుంచి విన్నాడు. చిన్నప్పటి నుంచి విన్న సంగతి యోసేపుకి మనసులో ఉండిపోయింది. జారత్వం, పాపం. వివాహం చేసుకోకుండా ఏ స్త్రీతో శారీరక సంబంధం పెట్టుకోకూడదనే జ్ఞానం కలిగిన వాడు ఏం చెప్తున్నాడో తెలుసా? 7వ వచనం, 39వ అధ్యాయం 7వ వచనం. అటు తరువాత తన యజమానుని భార్య యోసేపు మీద కన్నువేసి తనతో శయనించమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయో నా చేతికి అప్పగించాను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. నీవు ఆ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడూనూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప, కండిషన్ చెప్పాడు, ఈ ఇంట్లో ఏదైనా నాకు అధికారం ఉంది, నువ్వు అతని భార్యవి, నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపగా ఉండలేదు. కాబట్టి నేనెట్లింత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందును అన్నాడు. దేవుడు మానవులకు ఇచ్చినటువంటి విచక్షణ ఏంటంటే, పొరుగు అని భార్యను ఆశించొద్దు, వివాహం చేసుకోకుండా ఏ స్త్రీతో, ఏ పురుషుడితో సాంగత్యం చేయొద్దు అనేది మోరల్ లా, నైతిక విధి. అది నైతిక చట్టం. నీతిగా బ్రతికే ఎవరికైనా సరే, భూమి మీద బ్రతికే నీతిగా బ్రతికే ఏ మనిషికైనా, నైతిక విలువలు కలిగినటువంటి వాడికి లోపల దేవుడు ఉంచినటువంటిది ఏంటంటే, అమ్మో నాకు వివాహం కాలేదే, నేను ఏ పురుషుడిని ఎరగకూడదు, నాకు వివాహం కాలేదే, ఏ స్త్రీని నేను చేరకూడదు అనే జ్ఞానాన్ని, వివేకాన్ని దేవుడు నీకు ఉంచాడు. కానీ ఏం డామినేట్ చేస్తుందంటే కామాతురత. నీలో ఉండే కామాతురత ఏం చేస్తుందంటే దాన్ని దాటి ముందుకు వచ్చేస్తుంది, ఆజ్ఞను అతిక్రమించేటట్టు వచ్చేస్తుంది. పాపం చేయాలనే కోరిక, కామాతురత ఆజ్ఞను దాటి అవతలకు వెళ్ళేటట్టుగా చేసింది. అందువలన యోసేపు ఇలాగున్నాడు. లోతు కుమార్తెలు ఏం చేయాలి? తండ్రి ముసలివాడు ఏం చేశాడు తెలుసా? తాగబోపించారట. తండ్రి ఒప్పుకోడు. రాత్రిపూట ద్రాక్షారసం తాగిచ్చి మత్తులో ఇద్దరు వెళ్ళి తండ్రితో వ్యభిచరించారు, శయనించారట. శయనించటం అంటే దేహాన్ని పాడు చేసుకోవటం, వీర్య స్ఖలనమయ్యేటట్టుగా దేహవాంచి తీర్చుకునేదాన్ని శయనము అంటాడు. కాబట్టి అలాంటి శయనించారట. శయనించితే ఇద్దరు గర్భవతులయ్యారట తండ్రి వలన. 36వ వచనం. ఇలాగున లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులయ్యారు. వారిలో పెద్దది కుమారునికని మోయాబు అని పేరు పెట్టెను. నేటి వరకు మోయాబీలకు మూల పురుషుడు అతడు. మోయాబీలకు మూల పురుషుడు. చిన్నది కూడా కుమారునికని బెన్నమి అని పేరు పెట్టెను. అతడు నేటి వరకు అమ్మోనీలకు మూల పురుషుడు. అంటే
మోయాబీలు, ఆ తర్వాత అమ్మోనీలు, వీళ్ళిద్దరిని పరమదేవుడు ఏం చేశాడంటే ఈ సంతానాన్ని ఇశ్రాయేల్ జాతిలోకి చేర్చుకోవద్దు అఫీషియల్ గా అని చెప్పాడు. జాతిని ఎందుకంటే తండ్రిని మోసగించి కుమార్తెలు సంతానాన్ని కన్నారు కాబట్టి వీళ్ళని ఏం చేయకూడదంటే సైన్యంలో తీసుకోవద్దు, ఇశ్రాయేల్ దేశంలో సైన్యంలోకి ఇలాంటి వాళ్ళని చేరనీయొద్దు అని చెప్పేశాడు. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయంలో 3వ వచనం, 23:3, అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని, కాబట్టి మోయాబు పెద్దదాని కుమారుడి యొక్క సంతానం, అమ్మోనీయులు చిన్నదాని యొక్క సంతానం అమ్మోనీయులు, మోయాబీలు గాని అమ్మోనీయులు గాని యెహోవా సమాజంలో చేరకూడదు. వారిలో 10వ తరం వారైనను ఎన్నడూ యెహోవా సమాజంలో చేరకూడదు. అంటే అమ్మోనీయులు మోయాబీల్ని దేవుడు ఇలాంటి జాతిని అంగీకరించలేదు. అయితే ఒక ప్రత్యేకమైనటువంటి స్త్రీ ఇశ్రాయేలీల సంతతిలోకి చేరుకుంది. ఆమె రూతు, మోయాబీరాలు. జాతిని అంగీకరించలేదు కానీ ఆ జాతిలో దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రపంచ చరిత్రలో అలాంటి స్త్రీని కనుగొనలేనటువంటి ఒక గొప్ప స్త్రీ మోయాబీరైనటువంటి రూతు. రూతు గ్రంథం ఉంది కదా, 4 అధ్యాయాలు ఆమె పేరు మీద. సమాజంలో చేరొద్దని జాతిని పక్కన పెట్టాడు దేవుడు. అలాంటి జాతిలో నుంచి ఒక గుణవతి అయినటువంటి స్త్రీ దేవుణ్ణి అంగీకరించింది. ఏమంటుందో తెలుసామే, అత్త ముసల్దై, ఒకవేళ కుమారుడు చనిపోతే 2వ కుమారుడిని చేసుకోవచ్చు, బిడ్డలు లేరు ఆమెకిక. అలాంటి ఆమెతో రూతు ఏమంటుందో తెలుసా, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నీవెక్కడికి వెళ్తే అక్కడికే వస్తా, నువ్వెక్కడ చనిపోతే అక్కడే చనిపోతా. ఏం స్త్రీయో స్త్రీ, దేవుని చట్టాన్ని ఎరిగిన స్త్రీ. ఈ రోజున అత్తమామలు చూసేవాళ్ళు లేరు జనం. విసుక్కోవటం, సణుక్కోవటం, గందరగోళం చేయటం. రూతు మోయాబు జాతిలో ఉన్నటువంటి స్త్రీ, దేవుడు వద్దని పక్కన పెట్టినటువంటి వాళ్ళలో ఏం గుణమో ఏం నేర్చుకుందో మరి ఆ స్త్రీ. ప్రపంచంలో రూతుని గురించి మాట్లాడుకోకుండా ఎవరు ఉండరు. అలా చెడిపోయిన జాతి లోతు యొక్క 2 కుమార్తెలు. పక్కన పెట్టేసేసాడు దేవుడు. ఆ తర్వాత కాలం గడిచిన తర్వాత చట్టంలోకి ఏం తీసుకొచ్చాడు తెలుసా పరమందున దేవుడు? ఇది ఆ కాలంలో ఆ జాతిని అక్కడ పెట్టేశాడు, వరుసలు తీసుకొచ్చి పెట్టేశాడు. తెచ్చి ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు 7వ ఆజ్ఞ ఏమిచ్చాడు? వ్యభిచరించకూడదు, వ్యభిచారం చేయకూడదు అని చెప్పేశాడు. వ్యభిచారం చేస్తే దాని ఎఫెక్ట్ ఎలాగుంటుందో గ్రంథంలో ఇలాగ రాయబడి ఉంది. సంఖ్యాకాండం అనేకసార్లు గుర్తు చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే కామాతురత మనిషిని బలహీనుడుగా, పాపిగా తీర్చిద్ది. బలహీనుడుగా, పాపిగా తీర్చేటువంటి ఆ కామాతురత దాని జోలికి పోవద్దు అని అన్నాడు. కామాతురత సంఖ్యాకాండము 25వ అధ్యాయం. సందర్భం ఏంటంటే దీని డీటెయిల్స్ చెప్పలేదు కానీ ఇశ్రాయేల్ సమాజము మోయాబు దేశానికి వచ్చింది. మోయాబు దేశంలోకి వస్తే ఆ మోయాబు దేశాన్ని దేవుడు వీళ్ళకి అప్పగించబోతున్నాడు. మోయాబు రాజు బాలాకు బిలాం అనే ప్రవక్తను పిలిచి ఇశ్రాయేల్ని శపించన్నాడు. నేను శపించలేనయ్యా అన్నాడు. దీవించాడు, అయిపోయింది. టెక్నిక్ చెప్పేళ్ళాడు. దేవుని కోపం వచ్చే పని ఒకటి ఉందయ్యా, ఏంటంటే వ్యభిచారం. ఈ సైన్యంలోకి ఏం చేస్తారంటే వాళ్ళకి కామాతురత కలిగేటట్టుగా అందగత్తులైనటువంటి స్త్రీలని సైన్యం మీదకి పంపించు. బలహీనుడు ఎవడో ఒకడు ఉంటాడు. ఆ బలహీనుడు ఏం చేస్తాడంటే ఈ స్త్రీతో వ్యభిచారం చేసేస్తాడు, గుళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు, విగ్రహారాధన చేస్తాడు, దేవుడే వాళ్ళ మీద పగ తీర్చుకుంటాడు. నువ్వేం చేయాల్సిన అవసరం లేదని చెప్పాడు. కాబట్టి చదివితే ఏం జరిగిందంటే ఆ రోజున
25 అధ్యాయం మొదటి వచనం. ఇశ్రాయేలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారం చేయసాగిరి. ఎందుకు చేశారు? వచ్చారు, కలుసుకొని వ్యభిచారం చేశారు. ఆ రోజున ఏం జరిగిందంటే 9వ వచనం, 24,000 మంది తెగులు చేత చనిపోయారు. కాబట్టి ఇది ఎన్నటికీ మంచిది కానే కాదు. న్యాయాధిపతుల గ్రంథంలో మనకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మనందరికి తెలిసినటువంటి సంసోను, బలవంతుడు. ఈ బలవంతుడైనటువంటి సంసోను న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనం. ఆ స్టోరీ అంతా నేను చెప్పట్లేదు, కానీ అవసరమైన విషయాలు మీకు తెలియజేస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనంలో, పిమ్మట అతడు సోరేకు లోయలో ఉన్న దెలీలను ఒక స్త్రీని మోహింపగా, ఒక స్త్రీని మోహించాడట. ఫిలిస్తీన్ల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఏం చేస్తారంటే, న్యాయాధిపతి ఇశ్రాయేల్ పక్షంగా పోరాడేవాడు, బలవంతుడు. ఎన్నడూ కూడా ఆ పరమందుని దేవుడు వాళ్ళ తండ్రికి, తల్లికి, ఇద్దరికి, మనోహకి ఆయన భార్యకి చెప్పి, నాయన పుట్టబోయే బిడ్డ తల మీద మంగళ కత్తి పెట్టొద్దు, నాజీర్ చేయబడ్డవాడు. కనుక ఏం చేయకూడదంటే మంగళ కత్తి పెట్టొద్దు, పెడితే బలవంత పోద్ది అని చెప్పాడు. అది సంసోనుకు తెలుసు, తల్లిదండ్రులకు తెలుసు. ఒక ఆవిడ్ని మోహించాడు, ఫిలిస్తీన్ని వెంటాడి చంపుతున్నాడు. ఎవరో? సంసోన్. ఎంత బలవంతుడంటే గాడిద ఎముకతో 1000 మందిని చంపగలిగినటువంటి వాడు. ఎంతమంది? 1000 మందిని చంపగలిగినటువంటి వాడు. అంత బలవంతుడు ఏం చేశాడంటే, ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆ స్త్రీకి తన రహస్యాన్ని చెప్పేసేసాడు. రహస్యాన్ని చెప్పడం వల్ల డబ్బులు తెచ్చేసారు వాళ్ళు. డబ్బులు తెచ్చి దెలీలాకి ఇచ్చారు. అమ్మా, మేము జయించాలంటే బలం ఎక్కడుందో కనుక్కో అని అన్నాడు. అనేక సార్లు తప్పిపోయినా చివరికి కామాతురత, స్త్రీ మీద ఉండే మోహంతో రహస్యం చెప్పేశాడు. కొన్నిసార్లు చెప్పలేదు, చెప్పేసేసాడు. అప్పుడు అర్థమైపోయింది ఆమెకి, ఓహో ఈసారి నాకు నిజం చెప్పాడు, రండి ఈసారి అంతే. వచ్చేసారు వాళ్ళు. రాబోయే ముందు ఏం చేసిందంటే, డబ్బులు తీసుకొచ్చి ఇచ్చారట. 19వ వచనం, 16-19. స్త్రీ ఒక పురుషుణ్ణి ఎంత బలవంతుడైనా ఎలాంటి బలహీనుణ్ణి చేసిద్దో ఈ సంసోన్ గురించి మనం తెలుసుకోవచ్చు. నువ్వెంత బలవంతుడివైనా, ఎంత జ్ఞానవంతుడివైనా, కామాతురత కలిగిన వాడివైతే నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటావు. కామాతురత మనిషిని ప్రాణాన్ని తీసేసిద్ది. వెళితే నువ్వెంత బలవంతుడివైనా, ఒక స్త్రీని మోహించి అన్యాయంగా వెళ్ళేవా, చిక్కుపోతావు, చంపేస్తారు వాళ్ళు. ఈరోజు నేను చూస్తున్నాం పేపర్లో అక్రమ సంబంధాలతో ప్రాణాలు పోగొట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? టీవీ ఆన్ చేసి చూడండి, ఎన్ని వస్తాయో. దేవుడు నిన్ను అలా బ్రతకమని కోరుతున్నాడా? అలా కోరట్లేదు దేవుడు. 19, ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపుచ్చి ఎంత లాలించిందో చూడండి. ఎందుకు? ధనం తీసుకుంది, పట్టిస్తానని చెప్పింది, తొడ మీద పడుకోబెట్టిందట. ఒక మనుషుని పిలిపించి, తొడ మీద పడుకోబెట్టి మనుషుని పిలిపించి అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి, 7 జడలు వేస్తే ఎంత జుట్టు ఉంటుందో అంత జుట్టు ఉంది. జుట్టులో బలం. 7 జడల క్షౌరము చేయించి అతన్ని బాధించుటకు మొదలు పెట్టాను. అప్పుడు అతనిలోండి బలము తొలగిపోయాను. ఆమె సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారను అనగా అతడు నిద్ర మేల్కొని ఎప్పటేట్లు బయలుదేరి జడ విరజమ్ముదని అనుకునేను. అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదో. అంతకు మునుపు అలాగే చేశాడు, విదిలిచ్చాడు. ఏమైపోయింది? కామాతురత. ఒక స్త్రీని మోహించి వెళితే నిద్రపుచ్చి అంత జుట్టు క్షౌరం చేసిందా కూడా తెలియలేదంటే ఎంత బలవంతుడైనటువంటి సంసోన్ ఏమైపోయాడు? ఒక స్త్రీలో పడిపోయి పోగొట్టుకున్నాడు. ఎవరికి ఏం చేశారు తెలుసా? ప్రాణం పోయింది. చివరికి గుడిలోకి తీసుకెళ్ళిపోయారు, అపహాస్యం చేశారు. ఆ తర్వాత
గుడి అవన్నీ లాగేసి ప్రాణం కూడా పోయింది. కారణం ఏంటి? స్త్రీ, వ్యభిచారం, కామాతురత మనిషిని ఏం చేసిద్దంటే న్యాయమైన విధానం వివాహం అది కాకుండా వివాహేతర బాంధవ్యం అనేది మనిషిని చంపేస్తుంది. సొలొమోను ఎంతమంది భార్యలు ఉన్నారు? 700 మంది భార్యలు చేసుకున్నాడట. 300 మందిని ఉంచుకున్నాడట. కామాతురత గలవాడై అన్నాడు. సొలొమోను కామాతురత గలవాడే ఉంచుకొనుచూ వచ్చాడట. కామాతురత గలవాడే ఉంచుకుంటూ వస్తే ఏం చేశారంటే వాళ్ళ భార్యలు ఆయన్ని తిప్పి పడేశారు, పక్కకు నెట్టేసేసేసారు. నెట్టేస్తే మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనం, కామాతురత గలవాడే వారిని ఉంచుకొని వచ్చాను. దేవుడు వాళ్ళకి ఏం ఆజ్ఞాపించాడు తెలుసా? ఎక్కువ మంది భార్యను చేసుకోవద్దు, అన్యజాతి స్త్రీలను పెళ్లి చేసుకోవద్దు అన్నాడు. ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది, అధికారం ఉంది, దేహంలో బలం ఉంది, ఉంచుకున్నాడట. చివరికి ఏమైందో తెలుసా? సొలొమోను దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. యెరూషలేములో ఏ ప్రపంచంలో ఎవడు కట్టినంత మందిరం, 6000 మణుగుల బంగారం వాళ్ళ తండ్రి ఇచ్చాడు. 72,000 కిలోలు 72,000 కిలోలు బంగారం దాచిపెట్టి తండ్రి ఇస్తే దానికి ఇంకా బంగారం యాడ్ చేసి అంత గొప్ప మందిరాన్ని కట్టినటువంటి సొలొమోను దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోయాడంటే 2 సార్లు పిలిచాడట దేవుడు, ఆయన రాలేదు. విగ్రహారాధనకి వెళ్ళిపోయాడు. తన భార్యల నిమిత్తం విగ్రహారాధన చేసేటట్టు ఎదురుగా గొళ్ళు దేవతలకి, కెమెష్ అనే దేవత, మొలెక్ అనే అమ్మోనీల దేవతకి గుళ్ళు కట్టించాడట. పరమదేవుడు ఏం చెప్పాడు? అలాంటి వాళ్ళు జోలికి పోవద్దు అని చెప్తుంటే పోతే ఏం జరిగింది? దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. దేవుణ్ణి వదిలిపెట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది? స్త్రీ, కామాతురత. ఈ కామాతురత మనిషి ఏం చేస్తాడు? మనిషిని ఈడ్చుకెళ్ళిపోద్ది పాపంలోకి. ఎన్నిసార్లు ఏం చేశాడో తెలుసా? 7వ వచనం 11:7, సొలొమోను కెమోషను మోయాబీల హేమైన దేవతకును, మొలెకను అమ్మోనీల హేమైన దేవతకును యెరూషలేము ఎదుట మీద ఉన్న కొండ మీద బలిపీఠములు కట్టించాను. దేవుడు అసలు ఈ జాతినే రానియొద్దు అన్నాడు. మోయాబీలను కానీ అమ్మోనీలు కానీ చేర్చుకోవద్దంటే ఆ జాతి ఆరాధించేటువంటి విగ్రహాలకి ఎదురుగా గుళ్ళు కట్టాడంటే కారణం ఎవరు? అది ఎందుకనంటే ఇతర ఆజ్ఞాపించినను ఏం చేసిందంటే పరస్త్రీలు ఏం చేశారంటే ఆయన మనసుని తిప్పివేశారు. అందువలన ఒక రోజుగా ఒక రోజున ఎంత బద్ధ శత్రువైనా నీ భార్య భర్త అయితే నీ మీద ప్రేమ కలిగి, జాలి కలిగి, ఆప్యాయత కలిగి ఆదరిస్తారు. అదే అక్రమ సంబంధం అయితే ఏం జరుగుతారు? వాళ్ళకి ఏం కావాలో అది మాత్రమే కోరుకుంటారు తప్ప నీ ప్రాణాన్ని గురించి కానీ నీ క్షేమాన్ని గురించి కానీ కోరుకోరు. అందువలన భూమి మీద మానవులు పాపం చేయటానికి బలమైన కారణం ఏంటి? కామాతురత. అది వివాహ బాంధవ్యంలో మాత్రమే మానవులు తీర్చుకోవాలని దేవుడు ఏర్పాటు చేసి పెడితే దాన్ని వదిలిపెట్టి ప్రపంచంలో తిరిగి మనుషులు తిరిగి దేవుడు ఎందుకయ్యా నాకు ఇటు పెట్టాడంటే నువ్వు వెళ్ళిపోతున్నావు. అందువలన అలాగూ జరిగిపోతా ఉంది. కామాతురత పరిస్థితి అలాగుంటుందట. యెహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయము 48వ వచనం, స్త్రీలందరూ మీ కామాతురత చొప్పున చేయకూడదని నేర్చుకునేటట్లు చేస్తా. ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇశ్రాయేలు జాతిలో ఉండేటువంటి వారు స్త్రీలు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 24వ వచనం, అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదము, అది దాని కామాతురత వలన గాలి పీల్చును. అడవి గాడిద కామాతురత వలట
గాలి పీల్చిద్దట. కలుసుకున్నప్పుడు దాన్ని తిప్పగలవాడెవడు అంటే అర్థం ఏంటంటే, అడవి గాడిద ఎలాగైతే కామాతురతలో ఎవడు కూడా తిప్పటానికి వీలు లేకుండా ఎలాగ విడిపోయిద్దో, కామాతురత కలిగిన వాడు కూడా అదే బుద్ధి కలిగిన వాడు వింటాడు. ఎవడు చెప్పినా విండో. చీకటి పగల్లాగా ఉంటుంది వాడికి, ముళ్ళు రాసుబాట్లాగా ఉంటాయి. మనుషులు ఎవడు కనపడరు వాళ్ళకి. కామాతురత కలిగిన వాడికి ఎలాగుంటాడు? మనుషులు కనపడరు వాడికి, కళ్ళు మూసుకుపోతాయి, మనోనేత్రాలు క్లోజ్ అయిపోతాయి, ఎవడు అర్థం కాడు. చిన్న పెద్ద, తల్లి తండ్రి గౌరవం అనేటువంటిది కనపడకుండా వెళ్ళిపోతాడు. కారణం అడవి గాడిద లాంటి వాడు అయిపోతాడు. దాని వెదకు గాడిదలలో ఏది అలసి ఉండదో అని అన్నాడు. ఇర్మియా గ్రంథం 13:27 నీ వ్యభిచారమును, నీ సకిలింపును, నీ జార కార్యములను, కామాతురతను నేను ఎరుగుదును. ఇశ్రాయేలీలతో ఇర్మియా అంటే యూదులతో మాట్లాడుతున్నాడు. ఈ జాతి మొత్తం ఎట్లయిపోయిందట? వ్యభిచారము, సకిలింపు. చూసారా వ్యభిచారం చేసేవాళ్ళు సకిలింపులు ఎలాగుంటాయో? నీ వ్యభిచారము, సకిలింపు, నీ జార కార్యములను, కామాతురతను నేను ఎరుగుదును. పొలములలో ఉన్న మెట్టల మీద నీ హేయ క్రియలు నాకు కనపడుతున్నాయి. అవి హేయమైన క్రియలు. యెరూషలేమా, నీకు శ్రమ, నిన్ను నువ్వు పవిత్రపరుచుకున్నలవో. ఎంతకాలము జరుగుద్ది? యెరూషలేములో భయంకరమైన వ్యభిచారం, యెరూషలేములో విగ్రహారాధన. ఎంతకాలం చూస్తాను? నేను నాశనం చేయబోతున్నా యెరూషలేం పట్టణాన్ని. నిన్ను నాశనం చేయడు. నీవెంత ఒకడివి? అంత లక్షల కిలోలు పెట్టి కట్టినటువంటి బంగారంతో కట్టినంత పెద్ద వైభవం కలిగి దేవుని మందిరం అని ప్రపంచంలో పేరు పొందినటువంటి మందిరాన్ని తీసి అవతల పడేస్తే, తన జాతి అని చెప్పుకున్న యూదుల్ని పెరికి అవతల పడేసేస్తే నీవెంత, నేనెంత? అందుకని ఏం చేస్తానంటే 23 యెహెజ్కేలు గ్రంథం 23:49 నేనే యెహోవానని మీరు తెలుసుకున్నట్లు మీ కామాతురతకు శిక్ష విధింపబడదు. విగ్రహములను పూజించిన పాపమును మీరు భరించుదురు. 24:13 యెహెజ్కేలు గ్రంథంలో నీకు కలిగిన అపవిత్రత నీ కామాతురతయే. నీకేం అపవిత్రత అంటే కామాతురతయే. నిన్ను శుభ్రపరచుటకు నేను పూనుకొనినను, నువ్వు శుభ్రపడకపోతే. కామాతురత కలిగినోడు శుభ్రం చేద్దామని ఆలోచన చేశాడట, అయినా కూడా వాడు శుభ్రపట్ల. నీ క్రోధమును, నా క్రోధమును నీ మీద తీర్చుకొని వరకు నీవు శుభ్రపడకుందు. క్రోధం, కోపం కాదు, క్రోధం అంటే 70 సంవత్సరాలు యూదుల్ని తీసుకెళ్లి బబులోను సామ్రాజ్యం చక్రవర్తికి అప్పగించాడు. 70 సంవత్సరాలు కొండ మడ్డితో పేరుకుపోయిందట. ఇప్పుడు ఎక్కువగా రీసెంట్గా పలావులే కానీ, పలావు భోజనాలు ఎక్కడికి పోయినా పలావు వండినటువంటి గిన్నె ఎలాగుంటుంది? పలావు వండిన తర్వాత గిన్నె తీస్తే ఎట్లా ఉంటుంది? మొత్తం బయట నల్లగా ఉంటుంది, లోపల కొవ్వు పేరుకుపోయి ఉంటుంది, నూనె పేరుకుపోయి ఉంటుంది. ఈ యూదుల్లో, ఇశ్రాయేలీల్లో కామాతురత, విగ్రహారాధన, వ్యభిచారము, ఈ రెండు. ఒకటి ఆత్మ సంబంధమైన వ్యభిచారం, దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోయి విగ్రహాలుగానే. మనుషుల్లో కామాతురత. ఈ రెండు కొండకి మట్టి ఎట్టబెట్టింది. మట్టి అంటామే, అట్ట మడ్డి పెట్టి పెరిగిపోయిందట. మాటలతో కుదరట్లా, నీళ్లు పోస్తే కుదరలా. ఏం చేస్తాడు ఇప్పుడు? వంట చేసేవాడు, సరైన వంటగాడు, పలావ్ వండాలంటే ఇప్పుడు ఏం చేస్తాడు? బాగా సలసల నీళ్లు కాసి అందులో పోసి మడ్డంతా బయటకు వచ్చిందా కడిగితే ఎన్నిసార్లు కడగాలో? కొవ్వు కరిగిపోయిందాక, నీ ఒంట్లో పట్టిన కామాతురత కొవ్వు కరిగిపోయిందాక 70 సంవత్సరాలు బబులోను సామ్రాజ్యపు చక్రవర్తికి ఈ ప్రజల్ని తీసుకెళ్లి అప్పగించాడు. యెరూషలేములో ఆనందంగా పాలు తేనెలు ప్రవహించే దేశంలో పరమందున దేవుని ఆరాధిస్తూ ఆజ్ఞలు అనుసరించి నడిస్తే ఆనందంగా బ్రతికేటువంటి జనం ఏమైపోయారు? రే ఒక పాట పాడరా చూద్దాం అనుకునే జోకులు వేసుకునే టైప్కి అయిపోయాడు. బబులోను సామ్రాజ్యంలోకి వెళ్తానట, యూదుల్ని పిలిచాడు అంటాను, రే ఒక పాట పాడరా.
అక్కడ ఎరుషలేములో బలి పాడేవాళ్ళు కదా, ఒక పాట పాడరా. హాస్యాస్పదం అయిపోయారు జనం. ఎలాంటి వాడు? ప్రపంచ దేశాలకి ఇశ్రాయేలీలు అంటే పేరు పొందినటువంటి వాడు, వాళ్ళ దేవుడే దేవుడు అని ప్రపంచంలో తెలుసుకునేటువంటి జనం, అరే వాళ్ళ దేవుడు చూసారా ఏం చేశారో, వీళ్ళు దుర్మార్గులైతే బబులోను చెరకు అప్పగించాడు, ఒక పాట పాడరా చూద్దాం అంటున్నారు వ్యంగ్యంగా. అందుకని కొవ్వు పేరుకుపోతే కరిగించడానికి, మానవుల్లో కామాతురత పేరుకుపోతే కరిగించడానికి బానిసత్వానికి దేవుడు అప్పగించాడు. నీకేం పేరుకుపోయిందో మరి? కామాతురత పేరుకుపోతే ఈరోజు వాక్యం ఏంటంటే ఏం చేయాలి తెలుసా? మొత్తం కరిగిపోవాలి. కరిగిపోతే దీనుడు అయిపోతే మారు మనసు పొందితే దాని నుండి వెనక్కి తిరిగావనుకో, గాడిద వెనక్కి తిరగట్లేదట. అడవి గాడిద వెనక్కి తిరగట్లేదు. నువ్వు ఈ రోజున అడవి గాడిద లాంటి వాడు అయితే ఏం చేయాలి తెలుసా? వెనుదిరిగి వచ్చేయాలి. మారు మనసు అంటది. దాని జోలికి పోకూడదు. కుక్క తన వాంతికి పోయినట్టు పోకూడదు. కడగబడిన పంది పొరదలు దొరినట్టు వెళ్ళకూడదు. కడిగాడా క్రీస్తుబాబు నిన్ను, దానిలో దొరలొద్దు, దాన్ని వదులు. మానుకొని దేవుని వైపు తిరిగావా, నెమ్మది ఉంటుంది నీ హృదయానికి. ఆ తర్వాత నువ్వు పరలోకంలో ఉండిపోతావు దేవునితో యుగయుగాలు. లేకపోతే ఇశ్రాయేలుని 70 సంవత్సరాలు సమేశాడు కానీ యుగయుగాలు 6 నగ్గిల్లో పడేస్తాడు నేను. కామాతురత నీ ఒంట్లో ఉంటే దాన్ని ఏం చేయాలి తెలుసా? జాగ్రత్తగా తీసేసేయాలి. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనంలో, రొట్టెలు కాల్చువాడు ముద్ద పిసిగిన తర్వాత ముద్దంతయు పొంగు వరకు పొయ్యిని అధికముగా వేడి చేసి ఊరకుండునట్లు. రొట్టెలు కాల్చే విధానం చెప్పాడు. రొట్టెలు కాల్చేవాడట ముద్ద చేసి పిసికి దాన్ని పొయ్యి మీద పెట్టి వేడయ్యి రొట్టె తయారయ్యేదాకా వేడి కాలుస్తూ ఉంటాడా లేదా? కాల్చుతూ ఉంటాడు. వారందరూ రొట్టె ముద్ద చేసి పిసికి, రొట్టెకి నీళ్లు పోసి పిసికి ముద్ద చేసి పొయ్యిని అధికంగా వేడి చేసి, అంటే కాలి రొట్టె అయ్యే వరకు ఎంత వేడి కావాలో అంత చేసి, ఊరకి చూస్తాను పొయ్యి మీద మంట పెట్టి ఎలా చూస్తుంటాడో, వారందరూ మానని కామాతురత గలవారై ఉన్నారు. కాలిందాక కామాతురత తీర్చుకునే వరకు వెళ్ళిపోతే అలాంటి వాడికి పనిష్మెంట్ ఉంది. రొట్టె కాలి రొట్టె తయారైందాక ఎట్లా మంట పెడతాడో కామాతురత అలా తిరిగేటువంటి జనం ఉన్నారు ఈరోజు ప్రపంచంలో. ఒళ్ళు మదం ఎక్కి, బుద్ధికి మదం ఎక్కి మనుషులు తిండి తిండి తిండి, ఈ తిండి నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళిదో తెలుసా? కామాతురతకి తీసుకెళ్ళి. అందుకనే పరమందున దేవుడు మాంసము హెచ్చుగా తినివారితో నేనను ద్రాక్ష రసము తాగువారితో నేనను సహవాసం చేయొద్దు. అలాంటి వారి సహవాసానికి పోవద్దు. అందువలన సహవాసం చేయకూడదు అలాంటి వాళ్ళతో, వాళ్ళు జోలికే పోకూడదు. వెళితే పాడైపోతావు నువ్వు అని అన్నాడు. గ్రంథంలో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, కావున భూమి మీదనున్న మీ అవయవములను, మీ అవయవాలట, అవయవాలంటే కన్ను కాలు కాదు, అనగా జారత్వమును, జారత్వం అంటే చెప్పే కదా వివాహం కాకుండా దేహాన్ని పాడు చేసుకునేది, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయుడి. ఈరోజు మనం మాట్లాడే సబ్జెక్టు కామాతురత, జారత్వము. కాబట్టి ఇవి అవయవాలుగా ఉన్నాయంట మనుషులకి. చెయ్యాలాగా అవయవమో డ్రైవింగ్ చేయటానికి, కామాతురత, జారత్వము చంపండి. చంపేటువంటి చంపిన తర్వాత బ్రతికిద్దా? ప్రాణం తీసేసేవనుకో బ్రతుకుతావా? కాబట్టి మనుషుల్లో ఉండే కామాతురత, జారత్వము, అపవిత్రత మనుషులకు అవయవాలుగా పనిచేస్తున్నాయట. కొంతమందిని చూస్తే వాళ్ళ అవయవాలకి అవే, లేచిన దగ్గర నుంచి అదే బ్రతుకు. దాన్ని ఏం చేయాలి? చంపేయి అని అన్నాడు. అది నీ దగ్గర ఉంది. చంపుకోవటం అనేది నీ విషయం. అది అందుకనే పాపం విషయమై చనిపోయి అన్నాడు. పాపం విషయమై నిన్ను మనిషిని చనిపోమంటలా, నేను కామాతురతను చంపేయి. కామాతురతను చంపితే పాపం ఉంటుందా? ఉండదు. వీటిని చంపేసేయండి అని అన్నాడు. ఈ గ్రంథం చేతబట్టుకొని తిరిగే వాళ్ళలో కూడా ఇలాంటి బ్యాచ్ ఉన్నారట. బయట ఉన్నారు, భక్తులు ఉన్నారు, గ్రంథం పట్టుకొని తిరిగే బ్యాచ్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు. జాగ్రత్త, కనిపెట్టండి వాళ్ళని.
పోయినసారి చెప్పాను నేను, పోయిన పేతురుపత్రిక 2వ అధ్యాయం ఇక్కడ బైబిల్ క్లాస్ జరిగినప్పుడు ఆ డీటెయిల్స్ అని చెప్పాను. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను నేను. యోధా పత్రిక 4వ అధ్యాయం మొదటి అధ్యాయం 4వ వచనం. ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు. సంచి తీసుకొని వస్తారు, బైబిల్ తీసుకొని వస్తారు, ఈ మాటలే నోటితో చెప్తుంటారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచో. కామాతురత్వానికి దుర్వినియోగపరచుచో. భయంకరమైన విషయం నేను ఇందిరానగర్ స్కూల్లో పనిచేసేటప్పుడు విన్నాను. వింటే ఎంత ఘోరం అనిపించిందంటే ఘోరం. ఒక ప్రక్కన మీటింగులు జరుగుతున్నాయట, మీటింగుల్లో మాట్లాడే స్పీకరు వ్యభిచారంలో పట్టబడ్డాడట బయట. అక్కడేమో పెద్ద మీటింగులు, ఓపెన్ మీటింగ్స్. ఆ ఓపెన్ మీటింగ్స్లో స్పీకర్ ఇక్కడ వ్యభిచారంలో పట్టుబడ్డాడు, కాళ్ళు పట్టుకుంటున్నాడు. ఎలాంటి జనం ఉంటారో, ఎక్కడంటే అక్కడికి నువ్వు ప్రార్థనకి, ఎక్కడంటే అక్కడ ఆరాధనకి, ఎక్కడంటే అక్కడికి వెళ్ళి నువ్వు, ఎలాంటి జనం ఉంటారు, జాగ్రత్త. కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వముందే సూచింపబడి ఉన్నారు. అందువల్ల ప్రభు అయిన యేసు ఏం చెప్పాడు తెలుసా? నాయనా, నీ దేహం బాగుండాలంటే, నువ్వు పవిత్రుడిగా ఉండాలంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనంలో, నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడు అగును. ఒకవేళ మోహపు చూపు వచ్చిందా, తిప్పుకోయటో, తిప్పే కన్ను అన్నాడు. నీ కన్ను నిన్ను అభ్యంతర పెడితే దాన్ని పెరికివేయి. దావీదు ఒక రోజున చూశాడు కంటితో చూసి ఏం చేశాడు? చూసిన వాడు కన్ను తిప్పుకున్నాడా? తిప్పుకోలేదు. మోహించాడు, తీసుకొచ్చి వ్యభిచరించాడు, భర్తను చంపేపించాడు. అందువలన పరమందున దేవుడు చెప్పే సంగతి ఏంటంటే, ఒకటి, దేహాన్ని పాడు చేసుకోవద్దు. 2, ఏం చేయకూడదంటే, ఈ లోకాన్ని కూడా స్నేహం చేయొద్దు. లోకం స్నేహం చెడగొట్టేది నేను. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగురా. వ్యభిచారిణులారా అంటే అర్థం ఏంటంటే, దేవుణ్ణి వదిలిపెట్టి ఈ లోకంతో తిరిగేటువంటి వాడు వ్యభిచారి. లోకంలో ఇష్టం వచ్చినట్టుగా తిరిగేవాడు, లోక సంబంధమైన ఆలోచనలు బ్రతికేవాడు వ్యభిచారి. ఒకవేళ నేను భౌతికంగా ఏ స్త్రీని జోలికి వెళ్ళటం లేదయా, కామాతురత లేదయా, లోకంలో తిరుగుతున్నావు అనుకో, వ్యభిచారివే అన్నాడు ఆత్మ సంబంధంగా. అందువలన వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. కాబట్టి ఎవడు లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువుగును. దేవునితో శత్రుత్వం కోరుకుంటావా? కోరుకోకూడదు. అందువలన మనిషిని పాడు చేసే కామాతురత. నీ దేహం ఒకవేళ కోరితే వివాహం చేసుకో, వివాహం కాకమునుపు. నీ భార్యతో సంతోషించు, దేహాన్ని జాగ్రత్తగా పెట్టుకో. దేవుని యందు విశ్వాసం ఉంచు. లోకంలోకి వెళ్ళమాకు, విగ్రహారాధన జోలికి వెళ్ళమాకు, విగ్రహాల వైపుకి వెళ్ళకు. విగ్రహారాధనకు దూరంగా పారిపోండి. విగ్రహారాధనకు దూరంగా ఉంటే దేవునికి దగ్గరగా ఉంటావు. నీ దేహాన్ని భద్రంగా చేసుకుంటే, నీ భార్యతో నీ భర్తతో జీవితాన్ని కొనసాగించావా, లోక స్నేహం నీకు ఇంకా అవసరం ఉండదు. లోకంతో వెళ్ళాల్సిన అవసరం లేదు. దేవునితో స్నేహం ఉందా, లోకంలోకి వెళ్ళవు. నీ భార్యతో సంతోషించావా, నీ దేహము నీ అదుపులో ఉంటుంది. అడవి గాడిదలాగా తిరగొద్దు అన్నాడు. కామాతురత అడవి గాడిద లాంటిది, దాన్ని చంపేయకపోతే సంసోనుకు పట్టిన గతి పట్టిద్ది. ప్రాణం పోగొట్టుకుంటావు. అమ్నోనని ఒక వ్యక్తి ఉన్నాడు. అమ్నోను దావీదు కుమారుడు. దావీదుకున్న ఒక భార్యలు చాలా మంది ఉన్నారు. ఆ అమ్నోను అనేటువంటి ఒక ఆయన తన చెల్లె, అంటే దావీదుకున్న భార్యల్లో మరొక భార్య కూతురు. అంటే ఒక తండ్రికి 2 భార్యలు. పాత నిబంధన కాలంలో దేవుడు అంగీకరించాడు బహుభార్యత్వాన్ని. ఈరోజు అది లేదు. అలా ఉన్నప్పుడు ఏం చేశాడంటే, అమ్నోను అనేటువంటి ఆయన తామారు అనే మరొక పిన్న తల్లి కానీ పెద్ద తల్లి కానీ
ఆమె కుమార్తె అయిన అమ్నోను తామారు అనే ఆమె మీద కన్నేశాడట. చెల్లి కదా. ధర్మశాస్త్రం చెప్పేటువంటి సంగతి ఏంటంటే, లేవియకాండము 18వ అధ్యాయము, ధర్మశాస్త్రం కింద బ్రతుకుతున్నారు వాళ్ళు. ఆ బ్రతికే సమయంలో పరమందుని దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే, ఆచరించాల్సిన వారు దావీదు కుమారుడు, ధర్మశాస్త్రం ఎరిగి బ్రతకాల్సినటువంటి వాడు. అలాంటి వాడట ఏం చెప్పాడంటే, 6వ వచనం, లేవియకాండము 18వ అధ్యాయం 6వ వచనం, మీలో ఎవరును తమ రక్త సంబంధుల మానాచ్ఛాదము తీయటకు వారిని సమీపింపకూడదు. నీ తల్లి మానాచ్ఛాదము తీయకూడదు, నీ తండ్రి భార్య అని చెప్పేశాడు. 19వ వచనం, నీ సహోదరి మానాచ్ఛాదము అనగా నీ ఇంటిలో పుట్టినదేమి, వెలుపల పుట్టినదేమి, నీ తండ్రి కుమార్తె యొక్క ఆయనను, నీ తల్లి కుమార్తె యొక్క ఆయనను మానాచ్ఛాదము తీయకూడదు. అంటే తండ్రికి 2 భార్యలుంటే ఆ తండ్రికి పుట్టిన ఏ బిడ్డల యొక్క మానాచ్ఛాదం వాళ్ళతో చేయనించకూడదు అని వివరాలు ఇక్కడ రాయబడి ఉంటే, అమ్నోన్ అనేటువంటి వాడు కామాతురతతో ఏం చేశాడంటే, తన చెల్లి అయినటువంటి తామారు దగ్గరికి వెళ్ళాడట. తామారు దగ్గరికి వెళ్ళటానికి ఒక ప్లాన్ చేశాడు. ప్లాన్ చేసి అక్కడ ఒక దుర్మార్గుడు ఉన్నాడు. వీడట రోజు చిక్కిపోతున్నాడట. రోజు చిక్కిపోతుందంటే, ఏంట్రా చిక్కిపోతున్నావు అని అడిగాడంట. ఏంట్రా చిక్కిపోతున్నావు అంటే, అయ్యా నాకు పలానా మీద మోజు ఉంది, అందువలన ఏం చేయాలి నాకు అర్థం కాలేదంటే, నీకు ఒక ప్లాన్ చెప్తాను రా, ఆ ప్లాన్ ప్రకారం వెళ్ళరా అని చెప్పాడు. అంటే ఏంటంటే, నాకు జబ్బు చేసిందని చెప్పు, నాటకమై. ఏం చేయాలి? నాటకమై. ఇదంతా చదవండి మీరు. 2 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయంలో ఈ సంగతి రాయబడి ఉంది. నేను అక్కడక్కడ చదువుతున్నాను. అక్కడ యెహోనాదాబు అనేవాడు ఒకడు ఉన్నాడట, బహు కపటము కలిగిన వాడు. 3వ వచనం, బహు కపటం కలిగిన వాడు. మన ఇళ్ళ దగ్గర కూడా ఉంటారు కపటం. మనుషుల్ని పాడు చేసే జనం ఉంటారు, పాడు చేయటానికి ప్లాన్లు చెప్పేటువంటి జనం ఉంటారు. జాగ్రత్త వాళ్ళతో. అలాంటి వారు చెడిపోయారు, మిమ్మల్ని చెడగొడతారు. అలాంటి వాళ్ళు జోలికి పోకూడదు, సాంగత్యానికి వెళ్ళకూడదు. అలాంటి వారు నిలబడిన చోట కూడా నిలబడకూడదు. ఏంటంటే మిత్రుడట, ఏందా పరిస్థితి అంటే, చిక్కిపోతున్నావు ఏంటంటేను అప్పుడు చెప్పాడు, నా తమ్ముడగు అబ్షాలోము సహోదరి అయిన తామారు నేను మోహించున్నా. అరే ఒక పని చేయరా, జబ్బు చేసినట్టుగా యాక్షన్ చేయి, అప్పుడు నీ దగ్గరికి వచ్చి నా చెల్లెల చేత వంట వండి తినాలనిపిస్తుంది నాకు అని చెప్పు, ఆమె వస్తుంది, ఎవరు ఉండరు, ఆమెతో చేయనిచ్చేసే, నీ కోరిక తిరిగిద్దని చెప్పేశాడు. సహజంగా 2 తల్లులు ఉండేటువంటి బిడ్డలు అంటే ఎట్టుంటారు, కనీసం బాబాయ్ పిల్లలంటే ఎట్టుంటారు, మా అన్నయ్య మా చెల్లెలే, ఎంత ప్రేమ ఉంటుంది. అలాంటి ప్రేమతో అన్నకు జబ్బు చేసింది కదా అని వెళ్ళిందట. వెళితే వస్తే వంటకం చేయాలయా అని అన్నాడు. సరేనని భోజనం సిద్ధం చేయడానికి వెళ్ళిపోయిందట. వెళ్ళిపోతే ఇంటికి పోయి కాల్చి తీసుకొచ్చి పెట్టిందట. నాకు వద్దు అన్నాడట. ఏందంటేను వచ్చి అప్పుడు ఏం చేశాడు తెలుసా, తీసుకొస్తే 11వ వచనం, అయితే అతడు భుజింపవలనని ఆమె వాటిని తీసుకొని వచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకొని, నా చెల్లి రమ్ము, నాతో శయనించమని చెప్పగా, ఆమె అన్నా నన్ను అవమానపరచుకుమో, ఎలాగూ చేయటం ఇస్రాయేలుకు తగదు, ఇట్టి జార కార్యము నీవు చేయవద్దు, నా అవమానం నేను ఎక్కడ దాచుకుందును, నీవును ఇశ్రాయేలులో దుర్మార్గుడు అవుదువు, అయితే ఇందుని గురించి రాజుతో మాట్లాడము, అతడు నన్ను నీకు ఈకపోవడం చెప్పిన, ఒకవేళ కావాలనుకో వివాహం చేసుకో, నన్ను ఇలా చేయకూడదన్నా అని బతిలాడితే, లేదట అలాగ చేసేసి అవమానం చేసేసాడట. ఆమెను ఏం చేశాడంటే శయనించి చెడగొట్టేసేసాడు. వెంటనే అన్న అబ్షాలోము తెలిసిపోయింది. చెల్లెలు వెళ్ళి అన్నకు చెప్పేసింది, అన్నా అమ్నోను అనేవాడు నన్ను ఎలా చేశాడు అని చెప్పిందట. ఆలోచన చేశాడు, చూసి ఏం చేశాడంటే 2 సంవత్సరాల తర్వాత అబ్షాలోము మనసులో పగ ఉంది, అందరిని విందుకు పిలిచాడట. టైం చూశాడు, విందుకు పిలిస్తే విందు కూడా పిలిచాడు, అమ్నోను కూడా పిలిచాడు. పిలిస్తే ఏం చెప్పాడు తెలుసా, అరే వాడిని వేసేసేయంట్రా అని చెప్పాడు. విందుకు వచ్చేసేసాడు.
ఏం చేశాడో తెలుసు, 28వ వచనం. అంతలో అబ్షాలోము తన పనివారిని పిలిచి, అమ్నోను ద్రాక్షారసం వల్ల సంతోషండుట మీరు కనిపెట్టి ఉండి అమ్నోను హతము చేయడని నేను మీతో చెప్పినప్పుడు భయపడక అతను చంపుడి. నేను కదా మీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను, ధైర్యము తెచ్చుకొని పౌరుషం చూపుడని గట్టిగా ఆజ్ఞ ఇచ్చాను. అబ్షాలోము ఇచ్చిన ఆజ్ఞ చొప్పున వారు చేయగా ఏం జరిగింది? ఇప్పుడు అమ్నోను గతి అయిపోయాడు. దేవుడు యాక్షన్ తీసుకున్నాడు. అందువలన భూమి మీద మానవుల్లో ఎవడు కూడా జారత్వం కానీ వ్యభిచారం కానీ చేయకూడదు. అది తీర్మానం చేసుకోవాలి. అందుకని వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది అన్నాడు. అందువల్ల నేను ఎవరికైనా బాప్టిజం ఇవ్వాలంటే నీ వివాహం ఎలాంటిదో, ఒకవేళ జారత్వం చేస్తున్నావా, పెండ్లి భార్య తప్ప ఇంకెవరితో బాంధవ్యం ఉన్నా కత్తిరించుకోవాలి. మనిషి కట్ చేసేయాలి ఈరోజు. అలా కట్ చేయకపోతే ఏదో ఒక రోజు నీకు కూడా పనిష్మెంట్ ఉంది. ఒకవేళ భూమి మీద తప్పించుకుంటే నువ్వు పరలోకం వెళ్ళవు, నరకంలోకి వెళ్ళిపోతావు, యుగ యుగాలు బాధించబడతావు. పరమదేవుడు అందించేటువంటి సందేశం. అందువలన ఎలా బ్రతుకుతున్నావో, ఒకవేళ అలాంటిది ఉంటే కామాతురతను కూడా చంపేయండి. కాబట్టి లిమిట్స్ ఉన్నాయి. ఆ లిమిట్స్లో పరిశుద్ధతను కొనసాగించాలి. ఒకవేళ లోకంలో పాపంలో బ్రతుకుతున్నావా, ఎలాంటి స్థితిలో ఉంటే మనుషుడు ఆలోచన చేయాలి. ఒకవేళ కొంతమంది ఏం చేస్తుంటారంటే, నేను ఎప్పుడో పెళ్లి చేసుకున్నానండి, నా భార్యని ఎప్పుడో వదిలేశాను, మళ్ళీ ఇప్పుడు ఇంకొక ఆమెను పెట్టుకున్నాను, ఆమెను వదిలేశాను, ఇంకొక ఆమెను తెచ్చుకున్నాను, ఆమెతో ఉంటున్నాను, ఇప్పుడు నేను కూడా బాప్తిసం పొందాలంటే ఏం చేయాలండి? కట్ చేయాలా, కటింగ్ చేసేయాలి. లేకపోతే వ్యభిచారివే. అంతే సంగతి. నేను పెళ్లి చేసుకోకుండా ఒక ఆమెను తెచ్చుకొని 40 ఏళ్ళ నుంచి ఉంటున్నానండి. ఏం చేస్తున్నాడు వాడు? జారత్వం చేస్తున్నాడు పెళ్లి చేసుకోకుండా. ఎవడు భార్యనో తెచ్చి ఆమె వ్యభిచారం చేస్తే నేను జారత్వం చేస్తాను. అందువల్ల వ్యభిచారులకి, వేశ్య సంగులకి దేవుడు తీర్పు తీర్చుతాడు. అందులో భయంకరం ఏంటంటే దేహంతో చేసే పాపం ఇది. మిగతావన్నీ దేహానికి సంబంధం లేదు. ఏ పాపమైనా ఈ దేహంతో సంబంధం లేనిది, ఈ దేహం కలిసి చేసేటువంటి ఎంత ఘోరమైన దుష్కార్యం. ఏం చెప్పాడు యోసేపు? ఎంత ఘోరమైన దుష్కార్యం చేసి నేను ఎట్లు దేవునికి విరోధంగా పాపం చేసేది? దేవునికి విరోధమైన పాపం. అందువలన మనుషులు జాగ్రత్తగా దేహాల్ని కాపాడుకుంటూ విగ్రహారాధనకు వెళ్లకుండా, లోకులతో సాంగత్యం చేయకుండా జీవితాన్ని కొనసాగించాలని. అలాగ ఒకవేళ స్వార్థ ఇప్పుడు వింటున్నటువంటి వాళ్ళు, బాప్తిస్మం పొందని వాళ్ళు, లోకంలో ఉండేటువంటి వాళ్ళు ఉంటే బంధాలు కట్ చేసుకొని మారు మనసు పొంది పాపక్షమాపణ అనుభవించాలని ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ వందనాలు సమర్పిస్తూ ముగిస్తాం.